ఇక సెకండ్ నామినేషన్ ఎవరో తెలుసా? మన గుండు బాస్ మనీష్. మనీష్ గారు ఎవరిని నామినేట్ చేశారంటే, అప్పటి వరకు లైవ్లో చూసినంటే అప్పటి వరకు ఓనర్స్ మీద ఓతగా చించుకొని వాళ్ళతో గొడవ పడేసి, ప్రియాతో అలాగే శ్రీజాతో గొడవ పడేసి వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళ ఫుడ్ దొబ్బి తిని వీళ్ళతో మంచిగా మాట్లాడి మళ్ళీ నెక్స్ట్ డే నామినేషన్కి వచ్చే టైంకి ఏమైందంటే రివర్స్ అయిపోయినాడు అనమాట. అంటే ఆయన ఫ్లిప్ అయిపోయేసి ఎవరిని నామినేట్ చేశాడంటే బర్నీ గారిని నామినేట్ చేశాడు ఫస్ట్. బర్నీ గారిని నామినేట్ చేసే పాయింట్ కూడా ఏంటంటే, మీరు టాపిక్ డైవర్ట్ చేసేస్తున్నారు. ఎగ్ టాపిక్ దగ్గర కూడా ఎగ్ గురించి డిఫెండ్ చేస్తుంటే మీరు దాంట్లో గొడవ పడి మీరు ఎగ్ గురించి కాకుండా టాపిక్కి డైవర్ట్ చేసి దాన్ని టీకి తీసుకెళ్ళారన్నమాట. టీ ఇచ్చాము అని చెప్పేసి. దాంతో నేను కూడా మర్చిపోయేసి లోపలికి వెళ్తే పవన్ గారిని కూడా అడిగాను నేను, అరే మనం మాట్లాడింది ఎగ్గు గురించి కదా, అది టీ దాకా ఎట్లా వెళ్ళింది, నాకు అసలు నేను ఆ పాయింటే మర్చిపోయాను అనే ఇదిలో ఉన్నాడు. అక్కడ ఆయన టాపిక్ ఏం డైవర్ట్ చేయలేదు. నీ బుర్ర ఏడ మోకాల్లో పెట్టుకొని వస్తే అది అట్లనే ఉంటుంది. ఇప్పుడు ఆయన టాపిక్ డైవర్ట్ చేశాడు అనుకుందాము, నీ తెలివి ఏమైంది? అది ఆయన స్ట్రాటజీ వాడ్డాము, మరి నీ స్ట్రాటజీ ఏమైంది? మరి ఏదో మనిషి అంటావు కదా నువ్వు, చాలా జ్ఞానవంతుడివి, చాలా తెలివి గలవాడివి అని చెప్పేసి, మరి ఈ తెలివంతా ఏ పక్కపోయింది చెప్పు? అది ఉండాలి కదా మరి. ఆ తెలివి నిండా ఈ పరిస్థితి వచ్చేది కాదు మరి మనకి.